కాంపిటీషన్ ఉండాల్సింది పక్కవాడితో కాదు, నిన్నటి నీతో. కంపారిజన్ నిన్ను ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది, లెర్నింగ్ నిన్ను ఇంప్రూవ్ చేస్తుంది. కంపారిజన్ నిన్ను వెనక్కి లాగుతుంది, స్కిల్లో మాస్టర్గా ఎదగడం నిన్ను ముందుకు తోస్తుంది. మిత్రమా, నువ్వు ఒక స్కిల్ మీద చాలా రోజులుగా కష్టపడుతున్నావు, రోజు నేర్చుకుంటున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ పక్కన ఎవరో ఒకరు వేరే స్కిల్ నేర్చుకుని చాలా త్వరగా మంచి జాబ్ సంపాదించారు, లేదా నీకంటే మంచి ప్యాకేజ్ కొట్టారనుకో. ఒక్కసారిగా నీ మైండ్లో ఒక ఆలోచన మొదలవుతుంది, వాళ్ళ స్కిల్కి మంచి డిమాండ్ ఉంది, నా స్కిల్కి అసలు భవిష్యత్తు అనేది ఉందా, నేను కూడా ఇది వదిలేసి వేరే ఏదైనా నేర్చుకుంటే బెటర్ ఏమో, అందరూ ముందుకెళ్తున్నారు, నేను వెనకబడిపోతున్నానా? మిత్రమా, ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. ఎదుటివాడి దగ్గర ఉన్న బలాన్ని చూసి మన దగ్గర ఉన్న ఎన్నో బలాలను మర్చిపోతున్నాం, మన దగ్గర ఉన్న బలాలను గుర్తించట్లేదు. దీన్నే మనం ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, లేదా కెరీర్ ఇన్సెక్యూరిటీ అంటాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి మానసిక స్థితి ఈ రోజుల్లో మొదలైంది కాదు. కురుక్షేత్ర యుద్ధంలో అపారమైన సైన్యం ఉన్న దుర్యోధనుడు కూడా ఎదుటివారి బలాన్ని చూసి ఇలాగే ఆలోచించాడు. భగవద్గీత 1వ అధ్యాయం 4వ శ్లోకం ద్వారా ఈ సైకాలజీని అర్థం చేసుకుందాం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటాడు: అత్రసూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటాచ్చ ద్రుపదచ్చ మహారథ. అంటే ఆచార్య, ఈ పాండవ సైన్యంలో పెద్ద పెద్ద విల్లులు పట్టుకుని అర్జునుడు భీముడులతో పాటు సమానమైన పరాక్రమం కలిగిన సాత్యకి, విరాటరాజు, ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే దుర్యోధనుడి వైపు కూడా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు లాంటి మహావీరులు ఉన్నారు. భారీ సైన్యం ఉంది, అనుభవం ఉంది, అంతులేని వనరులు ఉన్నాయి. అయినా దుర్యోధనుడి మాటల్లో ఎదుటివారి బలం గురించే ఎక్కువ వినిపిస్తుంది. ఇక్కడే ఈ శ్లోకంలోని ముఖ్యమైన సైకాలజీ మనకు కనిపిస్తుంది. దుర్యోధనుడు పాండవుల సైన్యంలోని మహావీరుల గురించి చెప్తున్నాడు, కానీ అతని దృష్టి తన బలం మీద కంటే ఎదుటివారి బలం మీద ఎక్కువగా ఉంది. ఎందుకు? మనసులో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మొదలైనప్పుడే ఇలా ఉంటుంది. ఎదుటివారిలో ఉన్న బలాన్ని మనకంటే 10 రెట్లు ఎక్కువగా చూస్తాం. మన దగ్గర ఉన్న ఎన్నో బలాలు ఆ టైంలో మనకు గుర్తురావు, పట్టించుకోం కూడా. సేమ్ ఇలాగే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అవకాశాలు ఏవి ఆ టైం కూడా మనకు గుర్తురావు. మనసులో ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్లే ఆ సమస్య అనేది మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ దగ్గర ఉన్న అవకాశాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే సమస్య అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ సమస్య పెద్దదే కావచ్చు, కానీ దాన్ని మనం జయించగలమనే ధైర్యం మనలో వస్తుంది. ఈ సైకాలజీ మన కెరీర్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ సపోజ్ నువ్వు ఒక ఆఫీస్లో ఉన్నావు, ఒక కొత్త ఎంప్లాయీ ఎవరో జాయిన్ అయ్యారు, వాళ్ళకి నీకంటే కొత్త టెక్నాలజీ ఏదో తెలుసు. ఆ విషయం మనకు తెలియగానే అరే వాడికి ఇది కూడా వచ్చా, ఇంకా నా కెరీర్ అయిపోయినట్టే, వీడు ముందుకెళ్ళిపోతాడు, నేను అది నేర్చుకుంటూ ఉండిపోతాను అని అనుకుంటావు. కానీ ఒక్కసారి ఆలోచించు, వాడికి ఆ ఒక్క టెక్నాలజీ వచ్చిందని నీ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పోయిందా? నువ్వు హ్యాండిల్ చేసిన రియల్ టైం ప్రాబ్లమ్స్ పోయాయా? నీ డొమైన్ నాలెడ్జ్ పోయిందా? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పోయాయా? లేక నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మొత్తం పోయిందా? లేదు కదా. కానీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎదుటివాడి దగ్గర ఉన్న ఒకే ఒక్క బలాన్ని చూసి మన దగ్గర ఉన్న ఎన్నో బలాన్ని పక్కన పెట్టేస్తాం, మర్చిపోతాం. ఇదే దుర్యోధనుడి మనస్తత్వం మనకు నేర్పిస్తున్న పాఠం. అందుకే పక్కవాడు వేగంగా పరిగెత్తుతున్నాడని నీ దారి మార్చుకోవాల్సిన అవసరం లేదు. అతని ప్రయాణం అతనిది, నీ ప్రయాణం నీది. వేరొకరి విజయం నీ వైఫల్యానికి రుజువు కాదు, అలాగే వేరొకరి స్కిల్ నీ స్కిల్ని తగ్గించదు. మరి మిత్రమా, ఇక్కడే మనం ఒక ప్రశ్న అడగాలి. పక్కవాడి స్కిల్ చూసి మనలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తే ఏం చేయాలి? భగవద్గీత మనకేం చెప్తుంది? ఇతరుల మార్గాన్ని చూసి నీ దారిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నీకు అప్పగించబడిన పని, నీ సామర్థ్యం, అలాగే నీ స్వభావానికి సరిపోయే మార్గం, దానిపై దృష్టి పెట్టు. ఇతరులు ఎంత బాగా పనిచేస్తున్నారో చూస్తూ మన పని మీద దృష్టి కోల్పోతే మన ఎదుగుదల ఆగిపోతుంది. ఎలాగైతే రన్నింగ్ చేస్తున్న వ్యక్తి వెనకొస్తున్న వాళ్ళని చూసుకుంటూ ముందుకు పరిగెడితే తనకంటే వెనకొస్తున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ మన స్పీడ్ తగ్గిపోతుంది. సో మిత్రమా, దీని అర్థం వేరే స్కిల్ ఏది నేర్చుకోవద్దని కాదు, అలాగే ఇతరుల నుంచి ఏమీ నేర్చుకోవద్దని కూడా కాదు. ఇతరుల దగ్గర ఉన్న మంచి స్కిల్ చూసి నేర్చుకో, కానీ వాళ్ళతో పోల్చుకోకు, నీ మీద నమ్మకం కోల్పోకు. ఇదే ఈ రోజుల్లో మనం భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఉదాహరణకి నీ పక్కన ఉన్న వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ నేర్చుకున్నాడు. అది నీకు తెలిసినప్పుడు వాడికి ఏ వచ్చేసింది, సో వాడు కూడా ముందుకు వెళ్ళిపోతాడు, నాకున్న అవకాశాలు తగ్గిపోతుంటాయి, ఇక నా కెరీర్ అయిపోయింది అని భయపడటం ఒక మార్గం. కానీ భగవద్గీత మనకు నేర్పే దృష్టి ఏంటి? ప్రస్తుతం నా దగ్గర ఉన్న స్కిల్ని వదిలిపెట్టకుండా ఆ కొత్త టెక్నాలజీ లేదా ఆ ఏ స్కిల్ని నా దగ్గర ఉన్న స్కిల్తో ఎలా కలిపి ముందుకెళ్ళాలి
ఆ స్కిల్ని నాకున్న స్కిల్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది తెలుసుకుని ఇంప్లిమెంట్ చేస్తే అదే సరైన అప్రోచ్. అంటే మనం చేయాల్సింది కంపారిజన్ కాదు, ఇంటిగ్రేషన్. ఇన్సెక్యూరిటీ కాదు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఇతరులను చూసి మన దారి మార్చుకోవడం కాదు, వాళ్ళ నుంచి నేర్చుకుని మన దారిని ఇంకా బలంగా చేసుకోవడం. సో ఇక్కడ ప్రశ్న ఏంటి, దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? అంతే కదా. మొదటిది నీ బలాన్ని గుర్తించడం. నీకు ఏ స్కిల్ ఉంది, ఏ స్కిల్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ టెక్నాలజీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది, సో దానికి తగ్గట్టు ఏ స్కిల్ నీకు ఉపయోగపడుతుంది, నువ్వు ఏ పని బాగా చేయగలవు, ముందుగా వాటిని గుర్తించాలి. రెండోది, ఇతరుల బలాన్ని థ్రెట్గా కాకుండా రీసోర్స్గా చూడాలి. పక్కవాడి దగ్గర కొత్త స్కిల్ ఉందా, అది చూసినప్పుడు వాడు నన్ను మించిపోయాడు అనుకోకూడదు, వాడి దగ్గర నుంచి నేనేం నేర్చుకోవాలి అనుకోవాలి. మూడోది, నీ జర్నీ మీద ఫోకస్ పెట్టడం. నిన్నటి కంటే నువ్వు ఈరోజు మెరుగ్గా ఉన్నావా, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నీ స్కిల్లో డిఫరెన్స్ ఏముంది, కొత్తగా ఏం నేర్చుకున్నావు. సో అలా కొత్తగా ఏదైనా నేర్చుకుంటే నువ్వు సరైన దారిలో ఉన్నట్టే. కాంపిటీషన్ ఉండాల్సింది పక్కవాడితో కాదు, నిన్నటి నీతో. అంటే నిన్న నువ్వు ఎలా ఉన్నావు, నిన్నటి నుంచి ఈ రోజుకి ఎలా మారావు, అది గుర్తుపెట్టుకో మిత్రమా. కంపారిజన్ నిన్నెప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది, లెర్నింగ్ నిన్ను ఇంప్రూవ్ చేస్తుంది. కంపారిజన్ నిన్ను వెనక్కి లాగుతుంది, ఒక స్కిల్లో మాస్టర్గా ఎదగడం నిన్ను ముందుకు తోస్తుంది. అందుకే మిత్రమా, పక్కవాడి స్కిల్ మీద కాకుండా మన స్కిల్ మీద ఫోకస్ పెట్టాలి. ఇతరులను చూసి భయపడకుండా వాళ్ళ నుంచి నేర్చుకుని మనం ఎదగాలి. మన దగ్గర ఉన్న స్కిల్ని వదిలేయకూడదు, దాన్ని మరింత అప్గ్రేడ్ చేసుకోవాలి. కొత్తగా ఒక టెక్నాలజీ వస్తే దాన్ని మన దగ్గర ఉన్న స్కిల్తో ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో తెలుసుకోవాలి. నీ దగ్గర ఉన్న స్కిల్ని తక్కువగా చూడకు, అలాగే నీ దగ్గర లేని స్కిల్ని నేర్చుకోవడానికి భయపడకు. ఇతరులను చూసి నీ ప్రయాణాన్ని మార్చుకోకు, నీ దారిలో నువ్వు ఎదుగుతూ ఇతరుల నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్ళు. అప్పుడు పక్క వాళ్ళ సక్సెస్ నీకు భయం కాదు, ఇన్స్పిరేషన్ అవుతుంది. వాళ్ళ స్కిల్ నీకు థ్రెట్ కాదు, లెర్నింగ్ ఆపర్చునిటీ అవుతుంది. ఇదే భగవద్గీతను చదవడం కాదు, జీవితంలో ఉపయోగించడం అంటే. ఈ రోజు నుంచి పక్క వాళ్ళ ప్రయాణం చూసి భయపడకుండా నీ ప్రయాణం మీద ఫోకస్ పెట్టు. ఈ ఆలోచన నీకు కనెక్ట్ అయితే ఐ బిలీవ్ ఇన్ మై స్కిల్ అని కామెంట్లో టైప్ చేయి మిత్రమా. ఈ వీడియో నీకు ఉపయోగపడితే లైక్ చేసి, ఇలాగే టెన్షన్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి మిత్రమా. వచ్చే ఎపిసోడ్లో 5వ శ్లోకంలో దుర్యోధనుడు ఇంకా మిగిలిన వాళ్ళని చూసి ఎలా భయపడ్డాడు, అది మనం ఎదుర్కొనే కెరీర్ ఫియర్కి ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. అలాగే మన ఈ నిత్య జీవిత సమస్యలు, భగవద్గీత సమాధానాలు సిరీస్ని ఫాలో అవుతూ నీతో ఉన్న వాళ్ళు కూడా సజెస్ట్ చేయి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీకృష్ణ.